అసలు మన బరువు భూమి మీదే కాకుండా వేరే వేరే ప్లానెట్స్ మీద మన యొక్క బరువు భూమితో కంపేర్ చేస్తే ఎంత ఉందో చూద్దాం. ఈ రూమ్ లో డిఫరెంట్ ప్లానెట్స్ ఉన్నాయి, చూద్దాం. ఇది మర్క్యూరీ, బుధుడు, ఇది వీనస్, శుక్రుడు. నెక్స్ట్ ప్లానెట్ వచ్చేసి మార్స్, ఇది అంగారకుడు. దీని తర్వాత ప్లానెట్ సాటర్న్ అంటే శని గ్రహం. తర్వాత మన భూమి. మిగతా ప్లానెట్స్ యురానస్, జూపిటర్, నెప్ట్యూన్ అండ్ ఫైనలీ మూన్. ఇప్పుడు నా బరువు వేరే గ్రహాల్లో ఎంత ఉందో చూద్దాం. భూమి మీద అయితే 75 కేజీలు. నా వెయిట్ ప్లానెట్ మర్క్యూరీ మీద 26 కేజీలు ఉంది. సో అదే బరువు ప్లానెట్ శుక్రుడి మీద వెళ్ళేటప్పటికి అంటే వీనస్ మీదకి వెళ్ళేటప్పటికి 68 కేజీలకు వచ్చేసాను. ఇట్స్ అ గుడ్. 73 కేజీలు ఉన్న నాది మార్స్ గ్రహం మీదకి వెళ్ళేటప్పటికి 23 కేజీలు వచ్చేసి. సాటర్న్ గ్రహం అంటే శని, దాని మీద నా వెయిట్ వచ్చేసి 55 చూపించింది. నా అసలైన వెయిట్ ఎర్త్ మీద 75 కేజీస్ ఉంది. దీన్ని బట్టి కంపేర్ చేయొచ్చు వేరే వేరే ప్లానెట్స్లో ఎంత డిఫరెంట్ ఉందో. ప్లానెట్ యురానస్ మీద నా వెయిట్ 68 షో చేస్తుంది ఈ వెయిట్ మెషిన్లో. ఇక్కడ షాకింగ్ న్యూస్ ఏంటంటే అన్ని ప్లానెట్ కన్నా ఎక్కువైన బరువు నాది జూపిటర్లో చూపించింది, అంటే గురువులో. అది వచ్చేసి 189 కేజీస్. నెప్ట్యూన్ అంటే శని ప్లానెట్ మీద నా బరువు 33 కేజీస్ చూపించింది. ఫైనలీ మీకు నాకు అందరికి ఇష్టమైన ప్లానెట్ మూన్ అంటే చంద్రుడు, దీని మీద నా వెయిట్ 10 కేజీస్ చూపించింది. ఎందుకంటే దీంట్లో గ్రావిటేషనల్ ఫోర్స్ చాలా తక్కువ, సో 10 కేజీస్ అయితే చూపించింది. సో కంపేర్ టు మన అర్త్ లో ఉన్న వెయిట్ కన్నా మన వెయిట్ డిఫరెంట్ గ్రహాల్లో డిఫరెంట్ ప్లానెట్స్ లో మారిపోతూ ఉంటది డ్యూ టు గ్రావిటేషనల్ ఫోర్స్ అన్నమాట. ఎలాగైతే మీకు ఈ వీడియోలో చూపించినట్టు. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.